స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బీబీపేట. నేను సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మనకి ఈ సీజన్లో ఇవాళ వచ్చిన వాళ్ళతో 20 లోడ్ల యూరియా వచ్చింది. మొన్నటి వరకు మనకు అంటే ఈ 2 లోడ్ల నుంచే మనకి యూరియా షార్టేజ్ అయింది. అంతవరకు పుల్లాగా ఉంటే మనకి ఇప్పటిదాకా మన పుల్ల నుండి పోయిన లోడ్ నుంచి మనకు షార్టేజ్ అయింది. అప్పటి నుంచి వారానికి అంటే 4 రోజులకు ఒక లోడు ఇస్తామన్నారు. 4 రోజులు వచ్చి ఇస్తున్నాం. మనం ఇప్పటికి అడ్వాన్స్ పైసలు కట్టినవి ఉండే వాళ్ళ దగ్గర మార్కెట్లో. అయితే ఇది అగ్రికల్చర్ వాళ్ళ అలాట్మెంట్ తోటే మనకి ఇస్తుంది కాబట్టి దానికి వచ్చినట్టు ఈ 2 లోడ్లు స్టార్ట్ అయింది. ఈ వచ్చిన వాళ్ళకి మనిషికి ఒక్కటి లైన్లో ఒక్కొక్కటి అగ్రికల్చర్ వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ నుండి వాళ్ళ పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకుంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక యూరియా చొప్పున ఇస్తుంది. క్రాక్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అగ్రికల్చర్ వాళ్ళు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళు ఎంత ఇవ్వమంటే అంతే వాళ్ళ ఆదేశాల మేరకు మనం ఇస్తున్నాం. అంటే ఎకరాకు ఒక సంచి అనే ఇప్పుడు ఎన్ని సంచులు అనేది అంటే వాళ్ళు ఫస్ట్ తీసుకుపోయిన ఉన్నారు కదా, వాళ్ళకి షార్టేజ్ ఎంత ఉందో కొంతమంది తీసుకొని వేసుకున్నారు. ఏమున్నా కొద్దిగా వాళ్ళ టైం తీసుకున్న చల్లుకుంటామనే వాళ్ళకి ఇప్పుడు షార్టేజ్ ఉంది. అయినా వస్తున్నారు యూరియా. అంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఆపేస్తున్నారా లేకపోతే ఇప్పుడు ఫ్రెష్ వాళ్ళకి ఇస్తున్నారా? ఫస్ట్ తీసుకున్న వాళ్ళంటే మనం అది వాళ్ళ అగ్రికల్చర్ వాళ్ళు చూసి చెప్తారు. వాళ్ళు దాని ప్రకారం మనం ఇస్తున్నాం. మండల్లో మొత్తం మసాలాకు అవస్థలు బాగా అవుతున్నాయి. పొద్దున 7 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 4 గంటల దాకా లైన్లో నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి. మాకు అవస్థ బాగా అవుతుంది. నిలబడే ఓపిక లేక మాకు అవస్థ బాగా అవుతుంది. కంపల్సరీగా మాకు మసాలా కావాలి, లేకపోతే మేము రైతులం ఏం చేయగలుగుతాము? ఒక్కోళ్ళకు పొద్దుగాల 7 గంటలకు మొదలు పెడితే 4 గంటల దాకా ఒకటే సంచిస్తారు. మాకు ఒక్కటి సరిపోదు. మనిషికి 2 అన్నా ఇవ్వాలి, 2, 3 అన్నా ఖచ్చితంగా కావాలి మాకు. లేకపోతే మాత్రం బాగా ఇబ్బందులు అవుతున్నాయి. కంపల్సరిగా ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం బాగుండదు. మా రైతులను బాగా అవస్థ పెట్టద్దు. రైతులు లేకపోతే అన్నమే లేదు. రైతు అంటేనే రాజు అంటారు జనాలు మాత్రము. కానీ ఈడ మాత్రము రైతు అంటే ఒక వ్యక్తి ఏంటంటే వాడు ఏదానికి విలువ లేకుండా పోయింది. ఖచ్చితంగా మాకు 3 సంచులన్నా 2 అన్నా ఇవ్వాలి ఖచ్చితంగా. ఇవ్వకపోతే మాత్రం బాగుండదు.